అని ఈ మధ్యన అది గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకాన్ని. ఇప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవ్వమనే చెప్తాం మనం. ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకిచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అందులో ఒక దళిత మహిళ, ఈరోజు మనం రిజర్వేషన్ కల్పిస్తున్న దళితులు రావాలి, దళిత మహిళలు రావాలి, రాజకీయంలోకి రావాలి, రాణించాలి, సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మన అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకి మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే, ఇలాగ వచ్చినటువంటి మహిళల పైన వాళ్ళు వేషధారణ మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ కాపు ఉందనుకోండి, విధానపరమైనటువంటి ఆలోచన మీద చేయండి. పోనీ మీ వెహికల్ వాడుకున్నారని చెప్పారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీకు ఉన్నాయంటున్నారు, ఓకే మంచిదే. కానీ మహిళ అందం పైన, మహిళ తయారయ్యే విధానం పైన, తను మేకప్ వేసుకుంటుందనే మాటల మీద చాలా బాధ కలిగించినటువంటి విషయాలు ఇవి. ఇది ఎవరైనా సరే ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా ఇందులో? మన చేతనైతే మనం ప్రతి విమర్శ ఉండాలి, ఆ విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడద్దు. వాళ్ళ వేషధారణ మీద కించపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. మీకేమైనా అసభ్యకరంగా ఉన్నారా? మీకు అసభ్యకరంగా బట్టలు వేసుకున్నారా? వాటి మీద ఒక మాట మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నిండుగా తను ఎప్పుడు కూడా చీర కట్టుకుంటుంది, నిండుగా తను బొట్టు పెట్టుకుంటుంది. వస్తే ఆ మేకప్ మీద వాటి మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది సభ్య సమాజం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పటికైనా సరే మీరు ఏదైతే ఆ విమర్శలు చేశారో ఆ విమర్శలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే రేపు మహిళా లోకం ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేను ఒకటే తెలియజేస్తున్నానండి, ప్రతిదీ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండస్ట్రీల్లోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొన్న
ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగితే ఒరిస్సాకు సంబంధించిన 3 లక్షలు ఇచ్చి పంపించేశారు. మనం ప్రతిదీ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఖచ్చితంగా ఆ భారం కంపెనీ మీదే పడుతుంది. కోటి అంటారు, 2 కోట్లు అంటారు, 3 కోట్లు అంటారు, అన్నీ అంటారు. కానీ న్యాయం అనేది, న్యాయధర్మాలు అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. ప్రాణం అంటే ఎవరిదైనా ప్రాణమే. దాంట్లో ఈరోజు మేము ఉన్నాం కనుక రాత్రికి మేము కేంద్ర మంత్రిని తీసుకురావడం జరిగింది. ఈసారి 5 సార్లు కేంద్ర మంత్రిని ఈ 2 సంవత్సరాల్లో తీసుకొచ్చాం. ఈరోజు ప్లాంట్ని ఫుల్ కెపాసిటీ మీద రన్ చేస్తున్నాం. దీన్ని ఇంకా ఏ విధంగా దీన్ని ఇంకా లాభాల బాటలో తేవాలి అని ఆహర్నిశలు కృషి చేస్తున్నాం. చెప్పానండి, గత 2 సంవత్సరాలుగా ఎంత కెపాసిటీ మీద నడిచిందో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఏ పర్సెంటేజ్ నడిచిందో చెప్పండి. ప్రమాదాలను ఏ విధంగా నివారించుకోవాలనేది అటు మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, అక్కడ కార్మికులు అందరూ చూసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులుగా మేము డబ్బులు తేగలం. అరే దీన్ని ఎలాగైనా ఈ 38,000 కోట్లకి ఇప్పటికే నష్టానికి వెళ్ళింది. ఈ నష్టాల ఊపి నుంచి ఎలాగ బయటకు తీసుకురావాలి, 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, ఆ పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అట్లీస్ట్ మెయింటెనెన్స్ ఏదైనా పెట్టాలంటే దానికి ఉన్నటువంటి అక్కడ కార్మిక నాయకులందరూ కూడా సహకరించాలి. అర్ధాంతరంగా బయట వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ప్లాంట్ లాసుల్లో ఉన్నప్పుడే 3,000 మందిని 4 మందిని ఎక్కించేశారు. ఆ బయోమెట్రిక్ పెడితే 2,000 మంది లేరు. అందరూ సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్లాంట్ను బాగుపడాలంటే కేవలం రాజకీయ నాయకులు తెచ్చి డబ్బులు తెస్తే సరిపోదు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేట్టు చేయాలంటే అది లాభాల్లో నడాలి. ముందుగా పూర్తి స్థాయి సామర్థ్యంతో నడవాలి. మాట్లాడితే లేనిపోయిన అపోహలన్నీ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం ప్లాంట్ పరిరక్షించడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలని తీసుకోవాలి. లేనిపోయిన నిందలు వేస్తూ, లేనిపోయిన అపోహలు సృష్టిస్తూ రాజకీయ మంట కాగుతూ ఉండడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చూసింది కూడా అందరూ కూడా అక్కడ లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా అరుస్తుందంతా కూడా రిటైర్డ్ ఎంప్లాయీసే. 15,000 కోట్లు తీసుకొచ్చారు కనుకనే ఈరోజు వాళ్ళు తెచ్చారంటే ఇంక దానికి సమాధానం ఏముంది చెప్పండి. మళ్ళీ ఒక సీనియర్ కార్మిక నాయకుడు మాట్లాడే మాటలేదు. ఎక్కడైనా సరే మనకు కుటుంబం చనిపోతే వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని, ఏ విధంగా గతం మళ్ళీ భవిష్యత్తులో అంటే పునరావృతం కాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ నాసిరకం మెటీరియల్ వాడుతున్నారో దాని మీద కరెక్ట్గా ఒక కాగితం తెచ్చి ఇవ్వాలి. దాని మీద మనం విజిలెన్స్ వేసి దాని మీద ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో ఖచ్చితంగా దాని మీద శిక్షించేటట్టు చేయాలి తప్ప ఆరోపణలు చేసుకొని మళ్ళీ అక్కడికి అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదు. ఈరోజు చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం ఉంది కనుకనే 1998లో కూడా లాస్లో ఉన్నప్పుడు డబ్బులు తీసుకొచ్చి 1,335 కోట్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సుమారు 15,000 కోట్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ గారి యొక్క సహకారంతో. ఈరోజు ఎంపీ గారు, ఇక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ సమిష్టిగా కృషి చేస్తారు. అన్ని పార్టీ 3 పార్టీ వాళ్ళు కృషి చేస్తారు కనుకనే ఈరోజు మేము లాభాల్లో తేడానికి మా ప్రయత్నాలు చేస్తున్నాం. ఫుల్ ప్రెజర్గా ముందాలి. లాభాల్లో నడాలి అంటే దాని ఫుల్ కెపాసిటీ మీద నడాలి కదా అని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి మరొక మాట చెప్తున్నాను, విమర్శ చేసేటప్పుడు అది నిర్మాణాత్మకంగా ఉండాలి, మన పరపతి పెంచేటట్టుగా ఉండాలి. అది ఎవరైనా సరే, స్వపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, ఎవరైనా సరే రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు విమర్శ ప్రతివిమర్శ ఉండాలి. కానీ అది నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా దోషంలో, ఆడతనం మీద దోషంలో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.